మరో 2 గంటల్లో తెలంగాణలో వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నల్గొండ, నాగర్ కర్నూల్, జనగాం, హన్మకొండ, వరంగల్, భువనగిరి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో వానలు కురుస్తాయంటోంది. మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక దక్షిణ, తూర్పు తెలంగాణలో సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ విషయంతో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ ఆఫ్టర్నూన్ రేఖన్న. తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు చోట్ల మరొక 2-3 గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని కూడా ఇటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా వాతావరణం అయితే కాస్త మేఘావృతమై ఉండి వర్షం పడేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరొక 2 గంటల్లో చాలా చోట్ల కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది నల్గొండ, నాగర్ కర్నూల్, జనగాం, హన్మకొండ, వరంగల్, భువనగిరి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ ఈ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగతా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని కూడా తెలపడం జరిగింది. ఇక దక్షిణ, తూర్పు తెలంగాణలో సాయంత్రం వేళలో ఉరుములు, మెరుపులు కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉంటుంది. అంతేకాక దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నాయి. సో చాలా చోట్ల కూడా ఇప్పటికే వర్షం కురవాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ వానాకాలం సీజన్ లో ఎక్కువగా వర్షం పడడం లేదు. జూన్ 23 తర్వాత నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ, తూర్పు తెలంగాణలో ఈదురుగాల ప్రభావం ఎక్కువ ఉంటుందని కూడా అటు భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది రేహన్నా. ఉదయం నుంచి కూడా కాస్త వాతావరణం చల్లగా ఉంది. మధ్యాహ్నం వచ్చేసరికి కాస్త ఉష్ణోగ్రతలు పెరిగి ఉక్కబోత ప్రారంభమైంది. మళ్ళీ ఇప్పుడు అంటే ఈవినింగ్ అవుతున్న కొద్దీ మళ్ళీ మేఘావృతమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం వాతావరణంలో ఉన్నటువంటి మార్పులను కనుక చూస్తే రాబోయే ఒక 2-3 అయితే ఖచ్చితంగా పడే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణంలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. మేఘావృతమైనటువంటి వాతావరణం ఉంది. కొంచెం కూల్ గా కూడా వాతావరణం కనిపిస్తుంది. వడగాళ్ల ప్రభావం కూడా ఎక్కువగా లేదు. సో కొద్దిగా ఈదురుగాల ప్రభావం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి నల్గొండ, నాగర్ కర్నూల్, జనగాం, హన్మకొండ, వరంగల్, భువనగిరి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ ఈ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. మిగతా జిల్లాలో అతి తక్కువ స్థాయిలో వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. సో ఎండలు, ఉక్కపోతతోటి అల్లాడుతున్నటువంటి ప్రజలకైతే ఇది కాస్త ఉపశమనం కలిగించే వార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే రాబోయే 2 గంటల్లో తెలంగాణలోని చాలా జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇప్పటికీ వాస్తవానికి నైరుతి ఋతుపవనాల విస్తరణ చాలా ఎక్కువగా అయిపోయి వర్షం కురవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పటికీ అనుకున్నంతగా వర్షం మాత్రం పడలేదు. ఎందుకంటే మరోవైపు దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల పురోగతిపై కూడా ఐఎండీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికీ కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఋతుపవనాలు పూర్తిగా ఆవరించాయని కూడా తెలపడం జరిగింది. జూన్ 23 నాటికి ఇవి తెలంగాణతో పాటు ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు కూడా తెలపడం జరిగింది. దీని ప్రభావంతో రాబోయే 4 నుంచి 5 రోజుల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో నైరుతి ఋతుపవనాలు అయితే ఆలస్యం కావడంతో తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది రెహానా. సాధారణంగా అంటే ఇప్పటికీ ఈ సమయానికి రాష్ట్రంలో సగటున 63 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ప్రస్తుతానికి కేవలం 51 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే మొత్తాన్ని కనుక చూసుకుంటే 20% మేర లోటు వర్షపాతం ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలో దాదాపు 19 జిల్లాలో 50% పైగా లోటు వర్షపాతం ఉంది. ఇందులో అత్యధికంగా హన్మకొండ జిల్లాలోనే 77% లోటు వర్షపాతం నమోదైంది. అంటే కేవలం 23% వర్షం మాత్రమే హన్మకొండ, వరంగల్ ఈ జిల్లాలో పడింది. హన్మకొండతో పాటు పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట జిల్లాలో కూడా వాతావరణం పొడిగా మారి వర్షపాత లోటు అత్యంత తీవ్రంగా ఉంది. జూలై నెలలోనైనా
ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉంది. అధికారులు కూడా వర్షాలు పడే అవకాశం ఉందనే చెప్తున్నారు. ఎందుకంటే ఈ వానాకాలం సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు అయితే భారీగా వర్షం పడలేదు. ఎక్కడ కూడా వరద కూడా జిల్లాలో పొంగిపొరలేదు. కేవలం హైదరాబాద్ సిటీలో పడుతున్నటువంటి వర్షంతో మాత్రమే ఆ ప్రాంతాలన్నీ కూడా ఆ రహదారులన్నీ కూడా జలమయం అయిపోతున్నాయి తప్ప జిల్లాలో ఎక్కడ కూడా భారీ వర్షం పడలేదు. భారీగా కూడా వరద కూడా వెళ్ళలేదు. ఇప్పటికే కంప్లీట్ గా కూడా డ్రై సిచ్యువేషన్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే అటు చెరువులు గానీ కుంటలు గానీ నీళ్లు లేవు. కొన్ని చెరువులు కుంటలు ఎండిపోగా కొన్ని చెరువులు కుంటల్లో 20 నుంచి 25% వాటర్ మాత్రమే ఉంది. ఇక ప్రధాన ప్రాజెక్టులో కూడా ఏ ప్రాజెక్ట్ లో చూసుకున్నప్పటికీ కూడా మినిమం వాటర్ స్టోరేజ్ మాత్రమే ఉంది. అంటే పూర్తి స్థాయిలో కూడా తాగునీరుకు అందాల్సినటువంటి వాటర్ కూడా తెలంగాణలోని ఏ ప్రధాన ప్రాజెక్టులో కూడా లేదు. భారీగా వర్షాలు కురకపోవడంతో ఇటు కృష్ణా నది అయినా గోదావరి నది అయినా మిగతా నదులు కానీ చిన్న చిన్న పెద్ద పెద్ద వాగులు కూడా ఏవి కూడా ఇప్పటి వరకు ప్రవహించలేదు. వాస్తవానికి ఇప్పటికే భారీగా వర్షాలు పడి నదుల ప్రవాహం మొదలయ్యే చెరువులు కుంటలోకి కూడా వర్షం నీరు రావాల్సిన ఉన్నటువంటి పరిస్థితులలో ఎల్నినో ఎఫెక్ట్ తోటి నైరుతి ఋతుపవనాల కదలిక మందగించడము పూర్తి స్థాయిలో అచేతన స్థితిలోకి నైరుతి ఋతుపవనాలు ఉండడం వల్ల కూడా భారీగానైతే వర్షపాతం అయితే నమోదు కావడం లేదు రిహానా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అటు రైతాంగంతో పాటు తెలంగాణ ప్రజలంతా కూడా ఆకాశం వైపు ఎదురు చూస్తూ వాన పడాలనే కోరుకుంటున్నారు. సో ఈ రోజు అయితే వాతావరణ శాఖ అయితే కాస్త గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రాబోయే 2-3 గంటల్లో వర్షం అయితే నమోదయ్యే అవకాశం ఉంది రిహానా. ఓకే రాజు పటేల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.